యువత గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాలకు బానిసై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని తోగుడు సిఐ లతీఫ్ అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుటలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కనువిప్పు కార్యక్రమాన్ని ఎస్ఐ రవికాంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గ్రామస్తులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించొద్దన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరించాలని కోరారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ను ఎవరూ జవాబు ఇవ్వవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళా బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు. మన యొక్క దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో పెనుభూతం ఏంటంటే గంజాయి. గంజాయి అనేది బాగా విపరీతమైనటువంటి గంజాయి అనేది మనకి చాప కింద నీరు లెక్క మనకు ఇప్పుడు ప్రవహిస్తుంది. ఇప్పుడు పల్లెటూరులో ఇంతకుముందు ఏంటంటే గంజాయి అనేది హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ నుంచి దాని చుట్టుపక్కలకు వచ్చింది. చుట్టుపక్కల నుంచి మండలానికి టౌన్ లోకి వచ్చింది. టౌన్ నుంచి ఇప్పుడు మండలాలకు వచ్చింది. మండలం నుంచి విలేజ్కి వచ్చింది. ఇది చాలా పెనుభూతం అంటే ఇప్పుడు మీరు దయచేసి మీ సొంత కొడుకైనా పలానా గంజాయి దాన్ని దాచిపెట్టకండి. దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానికి సంబంధించినటువంటి కొన్ని మనకి ఏమంటారు, దాన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో పెట్టి మనం అవసరమైతే కొన్ని 10-15 రోజుల నుంచి కౌన్సిలింగ్ చేసి దాన్ని తగ్గించడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ అది ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వకుంటే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. పంట చేలో ఇప్పుడు గొంగర పురుగు ఉందనుకోండి, లేదా ఏదైనా పురుగు పడదు అనుకోండి, ఒక కెళ్ళి పురుగు పడతాయి. ఒకటి వరి పొలం ఉంది, 1 ఎకరం. ఒక్కళ్ళు మనకి ఏమంటారు ఎండిగడ్డ మొత్తం పోద్దా లేదా? అట్టనే గంజాయి కూడా చాలా డేంజర్. మన విలేజ్ ని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఒక్క పిల్లగాడితోనే 10 మందికి అలవాటు చేస్తాడు వాడు. ఇక అంతే. అది దాని యొక్క అంటువ్యాధి అనమాట. ఇప్పుడు అంటువ్యాధి అంటే ఇక ఏమంటారు, అది ఇప్పుడు మన అంటువ్యాధి అన్నప్పుడు ఏమంటారు, కరోనా వచ్చింది చూసిరా, ఆ టైప్ అనమాట అది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మీ అందరి ప్రజల యొక్క సహాయ సహకారాలు మాకు అవసరం. సహాయ సహకారాలు కంపల్సరీ మీరు ఇవ్వాలి.